హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 31st జూలై 2024. సో ఈరోజు నిఫ్టీ 93 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చి 24,951. సో ఇక్కడ చూస్తే మనకి నిఫ్టీ 50 స్టాక్స్లో 33 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 17 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో JSW స్టీల్, ఏషియన్ పెయింట్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, మారుతి, తర్వాత అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ బ్యాంక్, ఐటీసీ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది బ్రిటానియా. 1% కన్నా తక్కువనే నెగిటివ్ ఉంది, 0.99%, ఆల్మోస్ట్ 1% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత రెడ్డి ల్యాబ్, రిలయన్స్, గ్రాసిమ్, టాటా కన్స్యూమర్, M&M, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ పివోట్ లెవెల్స్ కొంచెం మారుతాయి, మనకి మంత్లీ పివోట్ మారుతుంది. ఇక్కడ మన లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. ఒకటి మనం 24,930 రెసిస్టెన్స్ అనుకున్నాం, 24,950 వరకు వెళ్ళింది ఇప్పుడు. సో క్లోజింగ్ బేసిస్ లో 950 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఉంది 25,060ని టెస్ట్ చేయడానికి. వన్స్ 25,060ని బ్రేక్ చేస్తే మాత్రం 25,220 వరకు హైయర్ సైడ్ కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్స్ చూసుకుంటే 24,790 ఇమీడియట్ సపోర్ట్, దాన్ని బ్రేక్ చేస్తే 24,620. సో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 24,410. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ అయింది. సో నిన్న వీడియోలో మనం ఆప్షన్స్ కూడా చూసాం. ఎగ్జాక్ట్లీ 51,553 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న ఆప్షన్ డేటా ప్రకారం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ 51,500 కి దగ్గరలోనే ఎక్స్పైరీ అయిద్దని. కానీ ఇంట్రాడేలో పెద్దగా మార్పు రాలేదు. ఈ రోజంతా కూడా ఒక చిన్న రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. సో ఇక్కడ చూస్తే లెవెల్స్ లో మన గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు. మన కీ లెవెల్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. అండ్ 52,110 మన కీ లెవెల్, దానికన్నా కిందనే ట్రేడ్ అవుతా ఉంది. అండ్ కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. లాస్ట్ 3 days మనం క్యాండిల్స్ చూసినా గానీ హెవీగా మొమెంటం లేదు క్లోజింగ్ బేసిస్ లో. నెక్స్ట్ 51,200 ఇమీడియట్ సపోర్ట్, దాన్ని బ్రేక్ చేస్తే 50,980. ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరుగుతున్న స్టాక్స్. ఇందులో టాప్ లో ఉంది గ్రాన్యూల్స్ ఈ రోజు దాదాపు 6.88% పెరిగింది. దాంతో పాటు ఇక్కడ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 44% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇది ఫర్దర్ గా మొమెంటం ఉండొచ్చు, కాకపోతే చాలా పెరిగింది, ఇప్పుడు ఎంట్రీ కావడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వచ్చి దివీస్ ల్యాబ్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, దెన్ శ్రీ సిమెంట్, క్రాంప్టన్, MCX, ICICI బ్యాంక్, సెయిల్, ICICI జనరల్ ఇన్సూరెన్స్, తర్వాత హీరో మోటార్ కార్ప్, సన్ టీవీ, JSW స్టీల్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరుగుతుంది. వీటిలో మనం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయాలంటే ఇమీడియట్ ఎంట్రీ అని కాదు, మన టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు